హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ మరియు హిస్టరీ అనే ఈ రెండు ప్రపంచానికి చాలా పెద్ద కాంట్రిబ్యూషన్స్ అందించాయి. ఒక ప్రాంతం మనం ఎలా అభివృద్ధి చెందాలో చెప్తుంది, మరొక ప్రాంతం మనకు పురోగతి కథల్ని చెప్తుంది. మనుషులుగా మనం అనేక పురోగతులు సాధించాం లేదా ఆ కథల గురించి విన్నాం. అయితే ఈ పురోగతి వెనుక మానవులపై చేసిన హృదయాన్ని కదిలించే ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఇవి అరుదైనవి. మీరు వాటి గురించి విని ఉంటారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇలాంటి సైన్స్ ప్రయోగాల గురించి మాట్లాడుకుందాం. వీటి గురించి మీరు తెలుసుకున్న తర్వాత తప్పకుండా షాక్ అవుతారు. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. యూనిట్ 731. మన చరిత్ర పుస్తకాల్లో ఎన్నో కథలు విన్నాం, చూసాం. ఉదాహరణకు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలు ఇన్హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్, అమానవీయ ప్రయోగాలు చేశారు. దాని గురించి వాళ్ళెప్పుడూ పశ్చాత్తాపడలేదు. కానీ నాజీలు మాత్రమే ఇలాంటి పనులు చేశారని మీరు విశ్వసిస్తే అది పూర్తిగా మూర్ఖత్వమే. 1938వ సంవత్సరంలో జపాన్ సైన్యం యూనిట్ 731 పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీని లక్ష్యం బయాలజికల్ వెపన్స్ తయారు చేయటం, యుద్ధ సమయంలోని ఖైదీలపై మరియు గ్రామస్తులపై ఇన్హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ చేయటం. లెఫ్టినెంట్ షిరో ఇషి ఈ యూనిట్ 731కి బాధ్యత వహించారు. ఈ యూనిట్ ఈ బయాలజికల్ ఆయుధాల్ని తయారు చేయడానికి జపాన్ యూనివర్సిటీస్ మరియు మెడికల్ స్కూల్స్ సపోర్ట్ ఇచ్చాయి. వాళ్ళకి డాక్టర్స్, మెడికల్ స్టాఫ్ని ప్రొవైడ్ చేశాయి. ఈ యూనిట్ సైన్స్ పేరుతో ఇలాంటి ఘోరమైన ప్రయోగాలు ఎన్నో చేసింది. వాటిలో సగం కూడా ఈ రోజు వరకు బయటకు చెప్పలేదు. ఇది ఎంతగా చేయి దాటిపోయిందంటే చివరికి 1984లో జర్మ్ వార్ఫేర్కి సిద్ధం కావడానికి ఈ యూనిట్ 731 కింద క్రూరమైన ప్రయోగాలు చేసింది. ఈ విషయాన్ని జపాన్ అంగీకరించింది కూడా. మీరు ఈ ప్రయోగాలేంటి అని అడగొచ్చు. దానికి సంబంధించిన లిస్ట్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఫ్రోస్ట్ బైట్ టెస్టింగ్. ఈ ప్రయోగంలో ఖైదీ చేతిని పూర్తిగా ఫ్రీజ్ అయ్యే వరకు చల్లటి నీటిలో ఉంచేవారు. ఆపై వారి చేతులు గడ్డగట్టిన తర్వాత వారిపై వివిధ రకాల ప్రయోగాలు చేసేవారు. వాటిపై వేడి నీటిని పోసేవారు, లేదంటే అగ్నిపై ఉంచేవారు. ఈ దారుణం కూడా సరిపోక కొన్నిసార్లు వారి చేతులను గడ్డకట్టేలా చేసి ఆ చేతులను తిరిగి వేడి చేసేంత సామర్థ్యం మానవ రక్తం కలిగి ఉందో లేదో పరీక్షించేవారు. వివిసెక్షన్. వివిసెక్షన్ అంటే అర్థం ప్రాణంతో జంతువులపై శాస్త్రీయ ప్రయోగాలు చేసే చర్య. ఈ ప్రయోగంలో యూనిట్ 731 సజీవ కణజాలంపై వివిధ వ్యాధుల ప్రభావాన్ని చూడటానికి సజీవంగా ఉన్న వ్యక్తికి శవ పరీక్ష నిర్వహించింది. ఇది మాత్రమే కాదు, ఈ యూనిట్ ఎంత దిగజారిపోయిందంటే ప్రాణంతో ఉన్న వ్యక్తి చేతులు కాళ్లను క్రష్ చేసేవారు. డిసీజ్ టెస్ట్. యూనిట్ 731లోని డాక్టర్స్ మగ ఖైదీల శరీరాల్లోకి సిఫిలిస్ని ఇంజెక్ట్ చేసేవారు. సిఫిలిస్ అనేది ప్రాథమికంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ఒక రకమైన ఎస్టీడీ, లైంగికంగా సంక్రమించే వ్యాధి. అయితే ఎందుకు ఇలా చేసేవారు? ఎందుకంటే ఈ బ్యాక్టీరియా లైంగిక సంపర్కం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి శరీరం నుండి మరొకరికి వెళ్తుంది. ఈ ప్రయోగం చేయడం వెనుక ప్రధాన కారణం సిఫిలిస్ కాలక్రమేణా మానవ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో స్టడీ చేయడం. గన్ టెస్ట్. యూనిట్ 731 ఇంతకంటే ముందుకు వెళ్ళదని భావించే క్షణంలో ఇది మరొక ఇన్హ్యూమానిటీ ఎపిసోడ్. ఈ ప్రయోగంలో యూనిట్ 731లోని గార్డులు గర్భవతి అయ్యే వరకు మహిళా ఖైదీలపై అత్యాచారం చేసేవారు. ఇక వారు గర్భం దాల్చిన తర్వాత వారికి గన్ టెస్ట్ నిర్వహించేవారు. తుపాకీ కాల్పులకు గర్భిణీ స్త్రీల రియాక్షన్ను గమనించడం కోసమే ఇలా చేసేవారు. కొన్ని సందర్భాల్లో ఈ గర్భిణీ స్త్రీలకు అలాగే వారి పిండంపై వ్యాధుల ప్రభావాన్ని గమనించడం కోసం వ్యాధులు ఇంజెక్ట్ చేసేవారు. ఇది ఎంతో అమానవీయమైంది. 1945లో ఈ యూనిట్ను ధ్వంసం చేశారని చెప్తారు. ఈ క్రూరమైన ప్రయోగాల తర్వాత కూడా దురదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఖైదీల్ని కూడా కాల్చి చంపారు. ఈ యూనిట్లోని డాక్టర్స్, మెడికల్ స్టాఫ్ అలాగే రీసెర్చర్స్ని ఈ విషయాల్ని రహస్యంగా ఉంచడానికి ప్రమాణం చేయమని ఓత్ ఆఫ్ సీక్రెసీ వాళ్ళని బలవంతం చేశారు. అసలు అలాంటి యూనిట్ని ఎందుకు మళ్ళీ డిస్ట్రాయ్ చేశారో తెలియదు, కానీ అది నాశనమైనందుకు మాత్రం మనం సంతోషించాల్సిందే. ద టుస్కీజీ సిఫిలిస్ ఎక్స్పెరిమెంట్ ఆన్ బ్లాక్ మెన్. టుస్కీజీ సిఫిలిస్ ప్రయోగాన్ని 1932లో టుస్కీజీ ఇన్స్టిట్యూట్ నిర్వహించింది. ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం సిఫిలిస్ యొక్క వ్యాప్తిని స్టడీ చేయటం, అలాగే అది మానవ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, అలాగే కాలక్రమేణా అది ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవటం. 1932, 1972 మధ్యకాలంలో 600 మంది నల్ల జాతీయుల్ని ఎన్రోల్ చేసుకున్నారు. వారి వయస్సు 25 నుంచి 60 సంవత్సరాలు. మంది నల్ల జాతీయుల్లో 399 మందికి అప్పటికే సిఫిలిస్ ఉంది. ఇక సిఫిలిస్ లేని 201 మందిని కంట్రోల్ రూమ్లో ఉంచారు. ఈ ప్రయోగాన్ని యుఎస్ పబ్లిక్ హెల్త్ సర్వీస్ డాక్టర్స్ మానిటర్ చేశారు. దీనికి మరో పేరు టుస్కీజీ స్టడీ ఆఫ్ అన్ట్రీట్ సిఫిలిస్ ఇన్ ది నీగ్రో మేల్. 1947లో సిఫిలిస్కు మెడిసిన్ కనిపెట్టారు. అయితే ఆ మందు కనిపెట్టిన తర్వాత పేషెంట్లకు మెడిసిన్ ఇచ్చి వదిలేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ వాళ్ళు అలా చేయలేదు.
ఈ స్టడీలో పాల్గొన్న డాక్టర్స్ ఉద్దేశపూర్వకంగా ఆ 600 మంది రోగులకు ప్లేసిబోస్ ఇచ్చారు. సిఫిలిస్కు విరుగుడు పెన్సిలిన్ అయినప్పటికీ వారికి నార్మల్ ఆస్పిరిన్లు, మినరల్ సప్లిమెంట్స్ మాత్రమే ఇచ్చారు. ఇది చాలా అనైతిక మార్గం కాబట్టి పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఇక్కడ అదే జరిగింది. ఆ స్టడీలో పాల్గొన్న 600 మంది నల్ల జాతీయుల్లో 25 మంది సిఫిలిస్తో మరణించారు. 100 మంది కాంప్లికేషన్స్తో మరణించారు. 40 మంది జీవిత భాగస్వాములు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అప్పుడే పుట్టిన 19 మంది పిల్లలకు హిపిలిస్ని పాస్ చేశారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఇందులో ప్రభుత్వం కూడా పాలు పంచుకుంది. 1997లో ప్రెసిడెంట్ క్లింటన్ క్షమాపణలు చెప్పారు. అలాగే యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం తప్పు చేసింది. డీప్లీ, ప్రొఫౌండ్లీ, మోరల్లీ ఇది చాలా తప్పు. ఆ అవమానకరమైన గతాన్ని గుర్తుంచుకోవడమే కాదు, మన దేశాన్ని సరిదిద్దుకోవచ్చు, అలాగే బాగు చేయొచ్చు. కానీ ఆ గతాన్ని గుర్తుంచుకోవడం ద్వారా మనం మరింత మెరుగైన భవిష్యత్తు నిర్మించగలం అని కూడా రాశారు. ఇది ఒకరిని హత్య చేసి ఆ వ్యక్తి చనిపోతాడని నాకు తెలియదు అని తప్పుగా చెప్పడం లాంటిదే. ట్విన్ ఎక్స్పెరిమెంట్ బై నాజీస్, ఏంజెల్ ఆఫ్ డెత్. 1943-1945 మధ్య, అది 2వ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ కాన్సంట్రేషన్ క్యాంపు ఎలా ఉండేదో మీరు కూడా ఒకసారి ఆలోచించవచ్చు. ప్రతి చోట గందరగోళం, విచిత్రమైన వాసన, అన్ని వైపులా భయానక వాతావరణం మరియు గందరగోళంతో భయాందోళనకు గురైన ప్రజల సమూహం. ఈ స్థితిలో సైనికులు 38 ఏళ్ల మహిళను, ఆమెతో నిలబడి ఉన్న అమ్మాయిలు కవలలు కదా అని అడిగారు. అప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పింది? అవుననా లేదా కాదనా? ఆమె సమాధానం అమ్మాయిని నరకంలోని ఏదో ఒక మూలకు ఎలా తీసుకెళ్తుందో కూడా ఆమె ఆలోచించి ఉండకపోవచ్చు. ఆస్క్విడ్జ్ కాన్సంట్రేషన్ క్యాంపులోకి యూదులతో నిండిన పశువుల కార్లు వచ్చినప్పుడు ఆ సమయంలో ప్రజలు 3 భాగాలుగా విభజించబడ్డారు. ఒక సమూహం లేబర్ వర్క్ కోసం, 2వ సమూహం వృద్ధులు మరియు పిల్లలు, వీళ్ళని ఒక గ్యాస్ ఛాంబర్లో ఉంచారు. ఇక 3వ సమూహం కవలల సమూహం. అష్విడ్జ్లో 1.5 ఏళ్ల నుంచి 13 ఏళ్ల వయసున్న 3000 మంది కవలల్ని ఇతర ఖైదీలకు దూరంగా ఉంచారు. అక్కడ జోసెఫ్ మ్యాంగ్లిన్ వారిపై ప్రయోగాలు చేశారు. జోసెఫ్ శాంతి స్వభావం మరియు ప్రకాశవంతమైన వ్యక్తిత్వం కలిగిన నాజీ వైద్యుడు. అతను వారి పట్ల చాలా నిమగ్నమైన, క్రూరమైన వైద్య ప్రయోగాలు చేసిన కారణంగా అతని ఏంజెల్ ఆఫ్ డెత్ అని పిలిచేవారు. వీరికి విఐపి చికిత్స అందించారు. ఇక్కడ ఇతర ఖైదీలు తమ జుట్టును క్లీన్గా షేవ్ చేసుకోవాల్సిందే. అదే వీరి పిల్లల విషయంలో జుట్టును చిన్నగా ఉంచడానికి అనుమతి ఉంది. ఇతర ఖైదీల బట్టలు కాల్చివేసి అందరికీ ఒకే విధమైన బట్టలు ఇచ్చారు. కానీ వీరికి మాత్రం తమ సొంత దుస్తుల్ని ఉంచుకోవడానికి అనుమతిచ్చారు. కానీ తేడా ఏంటంటే వారి వెనుక ఒక రెడ్ క్రాస్ సింబల్ వేశారు. పిల్లల కోసం జోసెఫ్ చాలా మిఠాయిలు తెచ్చేవాడని కూడా చెప్తూ ఉంటారు. దీంతో పిల్లలు అతన్ని అంకుల్ పెప్సీ అని పిలిచేవారట. కానీ జోసెఫ్ యొక్క అందమైన వ్యక్తిత్వం, ప్రశాంతమైన వైఖరి కేవలం ఒక ముసుగు మాత్రమే. దాని వెనుక నాజీ రాక్షసుడు దాగి ఉన్నాడు. అతను ఆర్యజాతిని ప్రక్షాళన చేసే రహస్యాల్ని తెలుసుకోవాలనుకున్నాడు. దానికోసం అతను ఎంతకైనా వెళ్లాలని అనుకున్నాడు. మొదట కవలల శరీర భాగాలన్నింటినీ కొలిచేవాడు. ఆ తర్వాత ఒకదానితో ఒకటి క్షుణ్ణంగా పోల్చి చూసేవాడు. వారి శరీర లక్షణాలు, వంశపారంపర్య, పర్యావరణం కింద క్లాసిఫై చేసేవాడు. కవలల రక్తాన్ని తీసి ఒకరికొకరికి ఎక్కించేవాడు. నాజీ భావజాలం ప్రకారం అందగత్తె తల మరియు నీలి కన్ను స్వచ్ఛమైన ఆర్యన్ జాతి. వీళ్ళు ఈ ఫలితాన్ని రాబట్టడానికి ఎంతకైనా తెగించేవారు. పిల్లల కళ్లలోకి బ్లూ డై ఇంజెక్ట్ చేసేవారు, అది కూడా అనస్థీషియా లేకుండానే. దాని కారణంగా వారు పూర్తిగా లేదా పాక్షికంగా అంధులుగా మారేవారు. అంతేకాకుండా వాళ్ళకి భరించలేని నొప్పి కూడా ఉండేది. జోనా లాక్స్ ఈ ప్రయోగాల నుండి బయటపడింది. జోసెఫ్ ఒకసారి ఆమెను ల్యాబ్లోని బోన్లో ఉంచాడు. దానికి సాక్షిగా తన విషయం చెప్పింది. నేను మొత్తం మానవ కళ్ళ గోడను చూస్తున్నాను. నీలి కళ్ళు, గోధుమ కళ్ళు, ఆకుపచ్చ కళ్ళు ఉన్న గోడ. ఈ కళ్ళు సీతాకోక చిలుకల సమాహారంలా నన్ను చూస్తూ ఉన్నాయి. అది చూసి నేను నేలపై పడిపోయాను. అంతేకాదు కవలల పిల్లలకు రోగాల క్రిముల్ని ఇంజెక్ట్ చేసేవారు. ఈ ఇంజెక్షన్లు నేరుగా వారి వెన్నెముకకు ఇచ్చేవారు. కవలల్లో ఒకరికి టైఫస్, మరొకరికి క్షయ ఇంజెక్షన్ ఇచ్చేవారు. ఈ వ్యాధి వ్యాప్తి కారణంగా ఆ ఇద్దరిలో ఒకరు చనిపోతే మరొకరిని చంపేసేవారు. వాళ్ల శరీరం లోపలి భాగాల్ని కూడా పోల్చేవారు. జోసెఫ్ కవలలతో ఇలాంటి ఎన్నో భయానక ప్రయోగాలు చేశాడు. ఉదాహరణకు వారి జననాంగాలను కత్తిరించడం, అబ్బాయిలను అమ్మాయిలుగా, అమ్మాయిల్ని అబ్బాయిలుగా మార్చాలనే లక్ష్యంతో క్రాస్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా చేసేవాడు. ఈ ప్రయోగం యొక్క అత్యంత గగురుపాటు కలిగించే దశల్లో ఒకటి సాధారణ కవలల నుండి సియామీ కవలల్ని సృష్టించడం కోసం ప్రయత్నించడం. సియామీ కవలలు అంటే ఉదరం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండటం. ఒకరోజు బ్యారక్ నుంచి జిప్సీ కవలల్ని జోసెఫ్ తీసుకువెళ్లి వాళ్ళని మధ్యలో కోసి వారి రక్తనాళాలు మరియు అవయవాల్ని కలిపే ప్రయత్నం చేశాడు. వాళ్ళని ఒకరితో మరొకరికి కుట్టేశాడు. 3 రోజుల పాటు అరిచి కేకలు పెట్టి వాళ్ళిద్దరూ గ్యాంగ్రీన్ కారణంగా మరణించారు. 3000 మంది కవలల్లో కేవలం 200 మంది మాత్రమే జీవించగలిగారు.
వాళ్లకు విముక్తి దొరికిన తర్వాత కూడా కొంతమంది కవలలు ఏదో ఒక వ్యాధి లేదా శారీరక అస్వస్థత కారణంగా మరణించారు. ద రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్. కంట్రీ ఏ మరియు కంట్రీ బి అనే 2 దేశాల మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుందని ఊహించండి. కంట్రీ ఏ సైనికులు నిద్రపోకుండా పోరాడుతున్నారు మరియు వారు అలసిపోయినట్లు అనిపించడం లేదు. కంట్రీ బి యొక్క సైనికులు అలసిపోతున్నారు మరియు వారు తమ నిద్ర నియంత్రించుకోలేకపోతున్నారు. చివరికి ఎవరు గెలుస్తారు? కంట్రీ ఏ, అవునా? 2వ ప్రపంచ యుద్ధంలో అటువంటి ప్రయోజనాన్ని పొందడానికి రష్యా ఒక ప్రయోగం చేయాలని భావించింది. 5 యుద్ధ ఖైదీల్ని వారి సబ్జెక్టుగా తీసుకురావడం జరిగింది. ప్రయోగం ముగిసిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తామని వాగ్దానం చేశారు. వీళ్ల కోసం ఒక సిమ్యులేషన్ని సృష్టించారు. దీని ద్వారా ఒక వ్యక్తి నిద్రపోకుండా ఫ్రెష్గా ఉండగలడు. ఈ పరీక్షలు నిర్వహించడం ద్వారా ఈ ప్రయోగం చాలా భయంకరంగా మారింది. అది మీరు ఊహించని కూడా ఊహించలేరు. ప్రయోగం కోసం ఎటువంటి బెడ్ లేకుండా మూసి ఉన్న గదిని తయారు చేశారు. సిమ్యులేషన్కి సంబంధించిన విషయాల్ని బహిర్గతం చేయడానికి అది ఛాంబర్ లోపల గ్యాస్ రూపంలో లీక్ చేశారు. వాళ్ళను 5x5 ఇంచెస్ గ్లాస్ విండో ద్వారా పర్యవేక్షించారు. వాళ్ళ వాయిస్లను కూడా మైక్రోఫోన్ ద్వారా రికార్డ్ చేయబడేలా అరేంజ్మెంట్ చేశారు. మొదటి 5 రోజులు చాలా సాధారణంగా గడిచాయి. అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఆ 5 రోజులు నిద్రపోలేదు. 6వ రోజు నుండి ప్రతిదీ చాలా విచిత్రంగా మారింది. వారి సంభాషణ మరింత బాధాకరంగా మారింది. అక్కడ వారు తమ యుద్ధ అనుభవాల్ని పంచుకున్నారు. మరుసటి రోజు నుంచి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మానేసి మైక్రోఫోన్లో విచిత్రమైన విషయాలు చెప్పడం ప్రారంభించారు. 9వ రోజు అందులో ఒకరు చాలా బిగ్గరగా అరవడం ప్రారంభించారు. దానివల్ల అతని వోకల్ కార్డ్స్ దెబ్బతిని అతని స్వరం కూడా పోయింది. ఈ ప్రయోగం ముందుకు వెళ్తూ ఉంటే ఇది మరింత గగురుపాటుగా మరియు ప్రాణాంతకంగా మారింది. కొన్ని రోజుల తర్వాత శాస్త్రవేత్తలకు ఏమీ వినపడలేదు. లోపల పిన్ డ్రాప్ సైలెన్స్. దీంతో ఆందోళన చెందిన శాస్త్రవేత్తలు ఛాంబర్లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. ఎవరైనా కదిలితే వాళ్లకి విముక్తి లభిస్తుందని చెప్పారు. అప్పుడు ఒకరి మైక్రోఫోన్ ద్వారా మాకిక స్వేచ్ఛ కావాలి అని సమాధానం వచ్చింది. 15వ రోజు ఛాంబర్లోని గ్యాస్ను స్వచ్ఛమైన గాలితో మార్చేశారు. అలా చేయటం వల్ల వాళ్ళు వారి వోకల్ కార్డ్స్ దెబ్బతినేలా చాలా గట్టిగా అరుస్తూ ముందున్న గ్యాసే కావాలని పట్టుబట్టారు. ఎందుకంటే వారు సిమ్యులేషన్స్కి బానిసలయ్యారు. పరిశోధకులు ఛాంబర్ లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ లోపల దృశ్యం పీడకల కంటే కూడా దారుణంగా ఉంది. అందరూ తమను తాము ఛిద్రం చేసుకుంటున్నారు. మాంసం కండరాలు నలిగిపోయి వారి అంతర్గత అవయవాల్ని బహిర్గతం చేస్తూ ఉన్నాయి. నేల రక్త మరియు మాంసం ముక్కలతో నిండి ఉంది. కొంత దూరంలో ఒకరు ప్రాణం లేకుండా పడిపోయి ఉన్నాడు. వాళ్ళు నరమాంసాన్ని తినే నరమాంస భక్షకులుగా మారిపోయారు. జీవంతో ఉన్నవారికి చికిత్స సమయంలో అనస్థీషియా ప్రభావం లేదని తెలిసింది. మత్తు లేకుండా సర్జరీ చేయాలని వైద్యుల్ని కోరారు. ఈ సమయంలో ఒకరు మరణించారు. ఇక మిగిలిన 3 పరిశోధకులతో ఛాంబర్లోకి పంపారు. ఇది విన్న ఒక పరిశోధకుడు తన తుపాకీతో కమాండర్ను కాల్చాడు. పరిశోధకులు సబ్జెక్టుల వద్దకు వెళ్ళి నువ్వు మనిషివి కాదా, నీవెవరు అని చెప్పగానే అతను పరిశోధకుడు వైపు చూసి చిరునవ్వు నవ్వి పరిశోధకుల వంటి వ్యక్తుల్లో పెరుగుతున్న దయ్యాన్ని అంటూ నేలపై పడుకుని కాబట్టి దాదాపు ఉచితం అని తన చివరి మాటలు చెప్పాడు. ఇవి ప్రపంచ చరిత్రలో జరిగిన 4 క్రూరమైన ప్రయోగాలు. వీటి గురించి ఆలోచిస్తేనే భయమేస్తుంది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.